మీరు చూస్తున్నారు ఆ ట్వీట్. 2 months ago I gave Iran a 60-day ultimatum to make a deal. 60 రోజుల క్రితమే ఒక అల్టిమేటం ఇచ్చాను. అల్టిమేటం, రిమెంబర్ ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోండి, అల్టిమేటం. దాంతోపాటు మేక్ ఏ డీల్, ఆ డీల్ కుదుర్చుకోవడానికి అల్టిమేటం ఇచ్చా. దే షుడ్ హ్యావ్ డన్ ఇట్, వాళ్ళు చేసి ఉండాల్సింది. టుడే ఈజ్ డే 61, 61వ రోజు. ఐ టోల్డ్ దెమ్ వాట్ టు డూ, ఏం చేయాలో కూడా చెప్పా. బట్ దే జస్ట్ కుడెంట్ గెట్ దేర్, వాళ్ళకి అది చేయలేదు. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. ఇంట్రెస్టింగ్ రెండో అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. బహుశా వాళ్ళకి ఇంకో రెండో అవకాశం ఉందేమో, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మా ప్రతినిధి ఎన్ఎల్గే ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, ఆ ట్వీట్ మనం చూడొచ్చు, ఆ సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చెప్పుకొచ్చింది. నౌ దే హ్యావ్ పెర్హాప్స్ ఎ సెకండ్ ఛాన్స్. బహుశా ఇప్పుడు వాళ్ళకి ఇంకొక రెండో ఛాన్స్ ఉందేమో, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే అమెరికా ముందే దాడికి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ సెకండ్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ని అమెరికాది, దట్ డొనాల్డ్ ట్రంప్? ట్రంప్ మాట్లాడుతుంది ఒకటే, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ అణ్వాయుధాలు ఒప్పందం మీద ఎప్పుడైనా సరే ఆ ఒప్పందం మీద అమెరికా ఒప్పందానికి సంబంధించిన సంబంధంలో మీరు మాతో ఒప్పందంలోకి రాకపోతే ఏ రోజైనా ఇరాన్ నుంచి అమెరికాకు కొంత ఇబ్బందులు తప్పవు అనేది చాలా క్లియర్ గా తెలుసుకున్న పరిస్థితి. దానివల్లనే ఏ రోజైనా ప్రతీకార దాడులు ఇరాన్ తీసుకుంటుంది అమెరికా మీద ఒక భయం అమెరికాలో ఉంది. సో అందుకోసమే అమెరికా ఈ ఇజ్రాయెల్ వ్యవహారం మొత్తం ఒకటి. నిన్న ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ అదే చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసు అని చెప్పి చాలా క్లియర్ గా ఆయన ఒప్పుకున్నారు. సో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఎక్కడైనా ప్రతీకార దాడులకి పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలో సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ ని కాపాడేందుకు కూడా సిద్ధంగా ఉంది అనేది ట్రంప్ చెప్తున్నమాట. ఇజ్రాయెల్ దాడులు ముందు ట్రంప్ చేసిన పోస్ట్ ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ని కాపాడటమే కాదు అమెరికాను కూడా మేము కాపాడుకోగలం. ఒకవేళ ఇరాన్ గాని అణ్వాయుధాలని కాపాడాలి, ఒకవేళ అణ్వాయుధాల దాడిని చెయ్యాలని అనుకుంటే మా దగ్గర సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉంది. అంటే తన సైన్యంలోని సెంట్రల్ కమాండ్ కూడా పూర్తిగా కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అయితే ట్రంప్ మాట్లాడిన దానికి మనం ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా మనం చూడాలి. ట్రంప్ మాట్లాడుతున్న దానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతున్న దానికి ఇజ్రాయెల్ అమెరికా దాడులకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు ఆయన మాట్లాడుతున్నారు. మార్కో రూబియో మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇక్కడ చూస్తే ట్రంప్ స్వయంగా మాకు 15 రోజులుగా అన్ని విషయాలు ముందుగానే తెలుసు, మాకు ఏమి జరగబోతుంది, ఇజ్రాయెల్ తో ఏమి దాడులు ముందుకు వెళ్ళబోతున్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా మా కంట్రోల్లో ఉంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ట్రంప్ పెద్ద గేమ్ ఆడుతున్నాడు. ఇజ్రాయెల్ వైపుని అడ్డం పెట్టుకుని మరోవైపు ఇరాన్ తో కూడా తన అణు ఒప్పందాన్ని మీద సంతకం చేయించుకోవాలనే ఒక ప్రెజర్ వాళ్ళ ద్వారా పెట్టిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు అన్ని పరిస్థితులు అన్ని దేశాలు ఇతర దేశాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. నిజంగానే ఇప్పుడు అమెరికాకి తగ్గి లేదు, అమెరికా ప్రెజర్ కి ఇరాన్ తలెత్తుతుందా, లేదు ఇరాన్ కూడా తన సత్తా ఏందో నేను చూపిస్తానని చెప్పి చెప్పబోతుందా, ఇజ్రాయెల్ కి ఇప్పటికే చాలా వరకు అమెరికన్ ఆర్మీ మొత్తం కూడా చేరుకుంటుంది, ఆ దిశగా ముందుకి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ ఏమి జరుగుతుంది అనే కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుంది. బట్ ఇప్పటికి యుద్ధ నాయకులు కూడా అక్కడికి బయలుదేరిన పరిస్థితి. అమెరికన్ సైన్యం కూడా మిడిల్ ఈస్ట్ సంబంధించిన కొంత టీం కూడా ఇజ్రాయెల్ కి వెళ్తున్నాయని చెప్పేది ట్రంప్ స్పష్టం చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాయంత్రానికి రాత్రికి ఎటువంటి కథనం తీసుకోబోతుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న నిజంగానే ఇరాన్ ఈ దెబ్బకి కొంత భయపడి వెనక్కి అడుగు వేస్తుందా, తన దగ్గర ఉన్న అణ్వాయుధాలని ఇప్పటికే అది కొంత బయటికి తెచ్చి దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? కొంచెం సీరియస్ గా ఉండబోతుందా, దాన్ని వెనుకడుగు వేసి
అమెరికా చెప్పిన ఒప్పందంతో పాటు ఇతర దేశాలు ఇప్పుడు ఎంటర్ అవుతాయా అంటే ప్రపంచ దేశాలు ఈ అంశం మీద కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అమెరికా వేస్తున్న అడుగులు, తర్వాత తద్వారా జరిగిపోయే పరిణామాలు, ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం మూడు ప్రపంచానికి దారి తీస్తుందా, రష్యా ఏ విధంగా వెళ్ళిపోతుంది, జర్మనీ ఇక్కడ ట్రంప్ అనుకుంటున్న న్యూక్లియర్ డీల్ ఏంటి? సాధారణంగా న్యూక్లియర్ డీల్ అంటే అందరికీ తెలుసు, బట్ ట్రంప్ అనుకుంటున్న న్యూక్లియర్ డీల్ ఏమనుకోవాలి ఇక్కడ? అంటే ఈ న్యూక్లియర్ డీల్స్ లో అమెరికాతో కొంత ఒప్పందాన్ని పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చే అణు ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలి. ఇరాన్ కొంత అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కొనుగోలు చేయాలి, అది కంట్రోల్ బై అమెరికానే దీన్ని పూర్తిగా కూడా తన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. సో అమెరికా చెప్పినట్టుగానే ఇరాన్ కూడా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అణ్వాయుధాలు ఉన్నప్పటికీ అణ్వాయుధాలు వాడతామా లేదా అనేది పక్కన పెట్టడం కాదు. ఇక్కడ ముందు అణుసంపదని, అమెరికా దగ్గర ఉన్న అణుసంపదని కొంత ఇరాన్ ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయాల్సిన నేపథ్యం కూడా ఇరాన్ కి ఉంటుంది. కానీ దీని మొత్తం వ్యవహారం అమెరికా కంట్రోల్ లోనే ఉంటుంది. అమెరికా ఏం చెప్తే అప్పుడు ఇతర దేశాలను కూడా నడవాల్సిన పరిస్థితికి కొంత దీనికి ఇంటర్నల్ లాజిక్ చాలా దూరం ఉంటుంది. కానీ వాస్తవంగా అంత దూరం ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య అసలు ఒప్పందం ఏంటి అనేది పూర్తిగా చెప్పలేము. కానీ సాధారణంగా ఇటువంటి చిన్న దేశాలన్నిటి మీద కూడా అమెరికా చేస్తున్న మొదటి స్టెప్ అటువంటిది వాళ్ళని బెదిరించడం, తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రిని కొనిపించడం. అవసరమైతే పాకిస్తాన్ కి ఉచితంగా కొన్ని మిసైల్స్ నైవేద్యం ఇచ్చిందో అట్లా మిసైల్స్ ఇవ్వడం, అటువంటి ప్రయత్నం అమెరికా ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కి సంబంధించి మరి ఇది ఎంత దూరం వెళ్ళిపోతుంది? ఇప్పుడు అమెరికా కూడా నేను ఈ రోజు సాయంత్రానికి చేరుకుంటానని చెప్తుంది కాబట్టి అక్కడ ఉన్న నేవీస్ మొత్తం కూడా అక్కడ యుద్ధం కూడా పశ్చిమ దేశ బంగాళాఖాతంలో ఆ వైపుగా తిరిగి వస్తూ ఉంది కాబట్టి మరి అటువంటి సందర్భంలో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తాయి, ఏ దిశకి చేరుకోబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా చూడాల్సిన పరిస్థితి. బట్ ఏదైనా ఆహారంగానే కొంత ముదిరితే మాత్రం ఈ రోజు కూడా కొంత తీవ్రమైన దాడులు, పరస్పర దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అమెరికా సంబంధించిన ఈ రోజు అమెరికా కూడా ఈ దాడిలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా చెప్తున్నారు. కానీ మార్కెట్ రూబోయో విదేశాంగ మంత్రి మాత్రం దానికి సంబంధించి మాకేం సంబంధం లేదు ఈ కేసు నుంచి చెప్తున్నప్పుడు, కానీ ట్రంప్ మాత్రం చాలా క్లియర్ గా వ్యవహారం మీద తన ట్వీట్ లో చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తున్న పరిణామాలను బట్టి కూడా ఈ రోజు సాయంత్రం ఇజ్రాయెల్ కి అండగా అమెరికా ఇరాన్ మీద దాడి చేయబోతుందా అనేది, ఆ దాడి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నిజంగా అది దాడి చేయబోతే ఇరాన్ అమెరికా మీద ఏదైనా ప్రయోగం చేయబోతుందా, లేదు ఇజ్రాయెల్ మీదనే దాడి చేస్తుందా అనే అంశాలను కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇరాన్ స్టెప్స్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే ఇరాన్ పై బిగ్ బాంబ్ ట్రంప్ పేల్చాడా అంటే అవునైన మాట వినిపిస్తోంది. తనతో డీల్కి ఒప్పుకోవాలంటున్నాడు ట్రంప్, లేదంటే నిన్నే నేను లేపేస్తా అంటున్నాడు ట్రంప్. ఆల్రెడీ ప్లాన్ సిద్ధంగా ఉంది, నీపై మరింత క్రూరంగా దాడి చేస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్కి ట్రంప్. నీకు ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చా, అవకాశాలన్నింటినీ వేస్ట్ చేసుకున్నావు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నో మోర్ డెత్, నో మోర్ డిస్ట్రాక్షన్, జస్ట్ డూ ఇట్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ 60 రోజులు టైం ఇచ్చా, 61వ రోజు ఇది జరిగింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికీ బహుశా సెకండ్ ఛాన్స్ ఉంది అంటూ ఇండైరెక్ట్గా ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుందా? ఇజ్రాయెల్ ఇంతవరకు అమెరికాతో యుద్ధానికి, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఇంతవరకు ఇరాన్తో యుద్ధానికి దిగిన సందర్భాన్ని చూసాం. బట్ ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? అప్పుడు తన మరి ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్స్ దెబ్బతిన్న ఇరాన్ అణ్వాయుధాన్ని అమెరికా మీద ప్రయోగించే అవకాశం ఉంటుందా? అంతవరకు అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఒకవేళ అమెరికా నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత దారుణానికి పడిపోయే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి, మిసైళ్లతో దాడులు జరుగుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం.